ఏదైతే ఇటు మూసి పరివాహక ప్రాంతం మొత్తానికి పెద్ద ఎత్తున అక్కడ వరద పోటెత్తుతున్న సందర్భంగా కనబడుతుంది. ఎంజీబీఎస్ మొత్తం దాదాపు ఎంజీబీఎస్లో కూడా బస్టాండ్లో కూడా పెద్ద ఎత్తున వరద వెళ్ళింది. దానికి సంబంధించి అక్కడ తాజా అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ అరవింద్ సిద్ధంగా ఉన్నాడు. అరవింద్, చెప్పండి. సురేష్, ఏదైతే చూసుకుంటే హైదరాబాద్లో వరద ఉప్పొంగిందని చెప్పుకోవచ్చు. అటు మూసి ప్రవాహిక ప్రాంతం కూడా ఉగ్రరూపం దాల్చిందని చెప్పుకోవచ్చు. ఒకటేసారి నిన్న రాత్రి నుండి భారీ వర్షం కురవడంతో ఆ భారీ వర్షం కారణంగా వరద నీరు కూడా ఇప్పటికే భారీగా పొంగిపోతుందని కూడా చెప్పుకోవచ్చు. ప్రధానంగా హైదరాబాద్లో ఉన్న ఎంజీబీఎస్ బస్టాప్ దగ్గర తీసుకుంటే భారీగా వరద నీరు చేరడము, అటు బ్రిడ్జి పైనుండి కూడా నీళ్లు భారీగా వెళ్ళడం, కానీ ఇక్కడ ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఆందోళన చెందే పరిస్థితి కూడా కనిపిస్తుంది. అటువైపు మరోపక్క చూసుకుంటే అటు ఇప్పటికే రాత్రి సమయంలో కూడా ఎంజీబీఎస్ బస్టాండ్లో ఉన్నవారు, మరి ఇటు సిబిఎస్ బస్టాప్లో ఉన్నవాళ్ళు అటు ఇటు సైడ్ ఉన్న వాళ్ళు చిక్కుకుపోయారని కూడా తెలుస్తుంది. ఎందుకంటే మధ్యలో అంటే మెయిన్ రోడ్ మధ్యలో కూడా భారీ వరద నీరు రావడంతో ఇప్పటికే తీవ్ర ఆందోళనకరంగా మారింది. అటు పక్కనే ఉన్నారు, ఇటు పక్కనే ఉన్నారు. అధికారులు కూడా పట్టించుకున్న పాపాన పోలేదు. కేవలం ఇది మ్యాన్ హోల్స్ లా ఎవ్రీ డే కానీ ఎవ్రీ మంత్ కానీ ఒక వీక్లీ కానీ ఆ స్టిల్ట్ తీస్తే మాత్రం ఆ తీస్తే ఇలాంటి పరిస్థితి రాకపోవని కూడా ఇప్పటికే తీవ్రంగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రజలందరూ కూడా ఆవేదనతో ఇప్పటికే భయాందోళన పరిస్థితి కూడా కనిపిస్తుంది. అటు చుట్టుపక్కల కాలనీలో మాత్రం ఇప్పటికే నీరు చేరి ప్రజలు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికే రాత్రి సమయం నుండి కూడా కొన్ని ఇళ్లలోకి వరద నీరు వచ్చింది. ఆ వాళ్ళని కూడా ఇప్పటి నుండి అక్కడ పంపించడం జరిగింది. కొన్ని ప్రాంతాల్లో ఖాళీ చేయడం జరిగింది, కొన్ని ప్రాంతాల వాళ్ళని అలానే ఉంచడం జరిగింది. మరి ఇంకొన్ని ప్రాంతాల్లో కూడా ఇప్పటికే తీవ్రంగా ఇబ్బందులు పడే అవకాశాలు ఉన్నాయని కూడా ఇప్పటికే కనిపిస్తుంది. ప్రధానంగా ఒక దిక్కు వాహనాలు జామ్ అవుతున్నాయి, మరొక దిక్కు భారీ వరద నీరు చేయడంతో ప్రజలు కూడా తీవ్ర ఆందోళన కూడా పడుతున్నారు. ఎక్కడ చూసినా కూడా వరద నీరు ఉప్పొంగిందని కూడా చెప్పుకోవచ్చు. అటు రహదారులు కూడా అంటే వచ్చే ఎంజీబీఎస్కి వచ్చే రహదారులు కూడా ఇప్పటికే బంద్ అయినాయని కూడా చెప్పుకోవచ్చు. ప్రధానంగా చూసుకుంటే ఎంజీబీఎస్ అనగానే ప్రతి ఒక్క ఇంటర్ స్టేట్కి కానీ డిస్టిక్లకు కానీ కనెక్ట్ అయ్యే బస్సెస్ అన్ని ఉంటాయి, కానీ వాళ్ళకు కూడా ఇక్కడ తీవ్ర ఇబ్బందులు పడే అవకాశాలు ఉన్నాయని కూడా కనిపిస్తుంది. ఏదైతే అక్కడ వాళ్ళు కూడా ఆ బస్ స్టాప్ లో కొంతమంది ఉండడం జరిగింది, ఇక్కడ సిబిఎస్ బస్ స్టాప్ లో కొంతమంది ఉండడం జరిగింది. కొన్ని ఇల్లులు మాత్రం నీట మునిగినాయని కూడా తెలుస్తుంది. మనతో ఇక్కడ ఒక అతను ఉన్నాడు, అతన్ని అడిగి తెలుసుకుందాం. అతను ఇక్కడ కాలనీ వాసులని కూడా ప్రధానంగా తెలుస్తున్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. చెప్పండి సార్, మీరు ఎప్పటి నుండి ఉన్నారు? అట్లా సార్ ఇది రావడానికి ప్రధానమైన కారణం ఏంటిది? మీ ఇల్లులు ఎక్కడున్నాయి? అసలు ఏంది పరిస్థితి? మా ఇల్లు బస్ స్టాండ్ అవతల ఉస్మాన్ గంజ్ దగ్గర చూడడానికి వచ్చిన మేము చూడడం, నేను పుట్టినప్పటి నుంచి చూడడం థర్డ్ టైం ఇది రావడం. అసలు ఇక్కడ పరిస్థితి ఎలా అంటే భారీ వరద ఇది రావడం ఇది ఎన్నోసారి, లేకపోతే మీరు చిన్నప్పటి నుండి ఇదే ఫస్ట్ టైమా? నేను పుట్టినప్పటి నుంచి థర్డ్ టైం రావడం, థర్డ్ టైం చూస్తున్నా. ఇది ఇక్కడ తీవ్రంగా ప్రజలు కూడా తీవ్ర ఆందోళన పడుతున్నారు. ఇప్పటికే సగం ఇల్లులు కూడా నీట మునిగాయని కూడా. ఇక్కడ అది మన ముషరాంబాగ్ అని అక్కడ సైడ్ ఉంది, ఆ సైడ్ మూడుతుంది ఇల్లు. మనతో ఇంకా మరికొంత వ్యక్తి ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. సార్, ఏంది ఇంత వరద రావడానికి ప్రధానమైన కారణాలు? చూస్తానికి వచ్చినాం. ఇక్కడ మాది భువనగిరి, ఇక్కడ నిన్న వచ్చినాం, ఇక్కడనే ఆగిపోయినాం. నిన్న వచ్చినాం, బస్సులో పోలే. ఉన్నాయి బస్సులు ఉన్నాయి కానీ ఇక్కడ మా చుట్టాలు మా బిడ్డ ఇట్లా. అయితే ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ కూడా భారీ వరద కారణంగా కూడా జిల్లాల నుండి వచ్చిన వాళ్ళు కూడా పోలేకపోతున్నారని కూడా ప్రధానంగా తెలుస్తుంది. చుట్టాల ఇంటికి వచ్చి కూడా ఇక్కడనే ఇరుక్కపోయాము, బస్ స్టాప్ లో కూడా ఇరుక్కపోయాము అన్నట్టు కూడా ప్రధానంగా తెలుస్తుంది. ఇంకొక వైపు చూసుకుంటే అటు కాలేజీకి వెళ్లే వాళ్ళు కానీ, ఇటు దసరా పండుగ సెలవులకు ఇంటికి వెళ్లే వాళ్ళు కూడా ఇప్పటికే తీవ్ర ఆందోళనలో సందిగ్ధంలో ఉన్నారు. ఒక దిక్కు ఇంటర్ స్టేట్ బస్ స్టాప్ నుండి ఇప్పటికే బస్సులు పోలేని పరిస్థితి కూడా కనిపిస్తుంది. మరొక వైపు చూస్తే ఇటు వరద ప్రభావం ఉంది, అటు వర్ష ప్రభావం ఉంది కాబట్టి జనాలు కూడా తీవ్ర ఆందోళనగా ఇబ్బందిగా పడుతున్నారు. ప్రధానంగా చూసుకుంటే ఇటు ట్రాఫిక్ సమస్యలు కూడా మారని ముప్పులాగా మారిపోయింది. ఎందుకంటే అధికారులకు ప్రతిసారి చెప్పిన తూతు మంత్రంగానే కూడా వివరిస్తున్నారు, కానీ ఒక్కసారి కూడా పర్మనెంట్ సొల్యూషన్ మాత్రం ఇక్కడ చేయలేకపోతున్నారు. కేవలము ఉత్సవ విగ్రహాలాగానే కూడా యాజమాన్యం కానీ, అటు డిపార్ట్మెంట్ కానీ, అటు ట్రాఫిక్ కానీ ఉత్సవ విగ్రహాలు మాత్రమే నిల్చుంటున్నారు, కానీ ఎక్కడ కూడా నిమ్మకు నీరెత్తని పరిస్థితి కనిపిస్తుంది. ఒక దిక్కు భారీ ట్రాఫిక్ జామ్, ఒక దిక్కు మ్యాన్ హోల్స్ ఎక్కడున్నాయో కూడా ప్రజలకు తెలియని పరిస్థితి. ఒక్కొక్కరు మోకాళ్ళ లోతుల నీళ్లు వస్తున్నాయి. వాళ్ళ ఇంట్లో సామాన్ కానీ, వాళ్ళ యొక్క వ్యవస్థ కానీ, వాళ్ళ యొక్క బట్టలు కానీ అవన్నీ నెత్తి మీద పెట్టుకొని బస్ స్టాప్ దగ్గరకు వచ్చి నిల్చుంటున్నారంటే ఏ టైంలో ఏమయ్యేది తెలియదు అని, ఎక్కడ మ్యాన్ హోల్స్ ఉన్నాయో కూడా తెలియదు అనే పరిస్థితి కూడా ప్రధానంగా కనిపిస్తుంది. అటేమో బైక్ సైలెన్సర్లకు నీళ్లు పోతున్నాయి, ఇటేమో కార్లలోకి నీళ్లు పోతున్నాయి, తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. చిన్నపిల్లలను తీసుకొని కూడా రోడ్డు దాటే పరిస్థితి కూడా ప్రధానంగా కనిపిస్తుంది. ఇది ఇట్లుంటే అంటే చుట్టుపక్కల అంబేద్కర్ కాలనీ కానీ, అటు మిగతా చుట్టుపక్కల కానీ మిగతా అన్ని
మంచినీటి కూడా ఇప్పటికే ఇక్కడ ఇబ్బంది ఉంది. ఇక్కడికే మహిళ కూడా ఇక్కడ కింద పడే పరిస్థితి కూడా కనిపించింది. పెద్దవాళ్ళు కూడా వృద్ధులు కూడా చేతిలో సంచి నెత్తిపైన సంచి పెట్టుకొని కూడా ఇప్పటికే రోడ్డు దాటే పరిస్థితి కూడా కనిపిస్తుంది. అంటే హైదరాబాద్ లో ఉన్న దాదాపు మూసి పరివాహిక ప్రాంతాలన్నీ కూడా నీట మునిగినట్టు కూడా తీవ్ర ఇబ్బందులు కూడా కనిపిస్తున్నాయి. మరొక వైపు చూసుకుంటే అటు మలకపేట, దిల్సుఖ్ నగర్, అంబర్పేట ఈ రోడ్ కనెక్షన్ కూడా ఇప్పటికే ఆగిపోయిందని కూడా తెలుస్తుంది. ప్రధానంగా అక్కడ కూడా సమస్యలు కూడా తలెత్తాయి. ఆడ కూడా రహదారి కూడా పూర్తిగా నిలిచిపోయింది. ఇటు సైడ్ కూడా చూసుకుంటే కోటి అబిట్ సైడ్ ఆట నుంచి వచ్చే వాళ్ళకు కూడా ఇప్పటికే ఇక్కడ పూర్తిగా నీట మునిగిందని కూడా తెలిసి వాళ్ళు కూడా తీవ్రంగా ఇబ్బందులు పడే అవకాశాలు ఉన్నాయి. మరొక వైపు చూసుకుంటే భారీ వర్షాల కారణంగా, భారీ వరదల కారణంగా కూడా తీవ్ర ఆందోళన కూడా ప్రజలు చెందే అవకాశాలు ఉన్నాయి. అసలు ప్రభుత్వం పట్టించుకుంటే ఎప్పటికప్పుడు ఆ మ్యాన్ హోల్స్ లో స్టిల్ట్ తీసేస్తే మాత్రం ఇంత పరిస్థితి వచ్చేది కూడా. ఒకవేళ ఆ బ్రిడ్జ్ పై నుండి నీళ్లు రోడ్ పైకి వచ్చినా కూడా ఆ మ్యాన్ హోల్స్ లో నుండి ఎప్పటికప్పుడు వెళ్లే అవకాశాలు ఉంటాయి. కానీ ప్రభుత్వ నిర్లక్ష్యం, ఆ స్టిల్ట్ తీయకపోవడము, పట్టించుకోకపోవడము, అధికారులకు ఎప్పుడైనా ఆదేశం ఇచ్చినప్పుడు ఆ 1-2 రోజులు పని చేస్తారు కావచ్చు, కానీ మిగతా సమయంలో మాత్రం ఆ మ్యాన్ హోల్స్ స్టిల్ట్ తీయక ప్రజలు ఇబ్బంది పడే అవకాశాలు కూడా నేడు ఈ రోజు కనిపిస్తున్నాయి. ఇంకో మరోవైపు చూసుకుంటే అటు మోకాల లోతుల వరద ప్రభావం రావడంతో ప్రజలు కూడా తీవ్ర ఆందోళనకు గురి చేస్తున్నారు. అటు బైకులు, వాహనాలు కానీ, అటు ఇంకోటి ప్రధానంగా చూసుకుంటే చిన్నపిల్లలు కానీ, వృద్ధులు కానీ, పెద్దలు కానీ అందరూ దసరా సెలవులకు ఇంటికి వెళ్తున్నారు. కాబట్టి ఎంజీబీఎస్ ఇంటర్ స్టేట్ కనెక్షన్ కాబట్టి ఇప్పటికే వాళ్ళు అక్కడ నుండి వెళ్లే పరిస్థితి కూడా కనిపిస్తుంది. కానీ ఈ వరద కారణంగా కూడా మూసి ఉగ్రరూపం దాల్చిందని కూడా చెప్పుకోవచ్చు. దీని కారణంగా కూడా బస్సులు కూడా పోయే అవకాశాలు కూడా లేవని కూడా ఇప్పటికే వాళ్ళు ప్రధానంగా తెలుస్తుంది. ఇప్పటికే బస్ స్టాండ్ లోపల కూడా తీవ్ర ఆందోళన కూడా వ్యక్తమైంది. అటు ప్రైవేట్ బస్సులు మునిగిపోయినాయి. అటు ప్రైవేట్ యాజమాన్యం కూడా బస్సు యాజమాన్యం కూడా వాళ్ళు కూడా మునిగిపోయాలని కూడా ప్రధానంగా కనిపిస్తుంది. ఒక దిక్కేమో భారీ వర్షాలతో ఇప్పటికే జనాలు ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయి. మరొక వైపు కూడా ఇదే పరిస్థితి కూడా కొనసాగే అవకాశాలు ఉన్నాయని కూడా ఇప్పటికే ఇక్కడ ప్రజలు కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది ఏమో అసలు హైదరాబాద్ లో ఇలాంటి వరద గత 10-15 సంవత్సరాల కింద వచ్చింది, మళ్ళా ఈ రోజు కూడా వచ్చిందని కూడా వాళ్ళు ఇప్పటికే తీవ్రంగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక దిక్కు మాత్రం ఇలాంటి వరదమే ఎప్పుడు చూడలేని కొంతమంది చూడడానికి కూడా ఇక్కడికి వచ్చే పరిస్థితి కనిపిస్తుంది. అటు ఏదైతే ఎంజీబీఎస్కి వెళ్లే సైడ్ దారిపైన అటు రైట్ సైడ్ బ్రిడ్జ్ దగ్గర కూడా అక్కడ ఇప్పటికే భారీ వరద నీరు వచ్చి కూడా చేరింది. ఆ బ్రిడ్జ్ పై నుండి కూడా వరద నీరు వస్తుంది, మరి ఇటు కింది నుండి కూడా భారీ వరద నీరు కూడా పోతుంది. అటు పోలీసులు కూడా ఇక్కడ కనీసం ఒక్క పోలీస్ వ్యవస్థ కూడా ఇక్కడ కనిపిస్తలేదు. కనీసం ఇట్లాంటి బ్రిడ్జ్ ఉన్న దగ్గర కూడా ఇన్ని అవుట్ పాయింట్ల దగ్గర పోలీసుల వ్యవస్థ ఉండి ఎవరిని రాకుండా చూడాలి. కానీ అది పోలీస్ వ్యవస్థ కూడా నిర్లక్ష్యంగా ఉన్నది. అటు బస్ స్టాప్ కు సంబంధించిన పోలీస్ వ్యవస్థ కూడా నిర్లక్ష్యంగా ఉన్నది. అటు జిహెచ్ఎంసీ వ్యవస్థ కూడా నిర్లక్ష్యంగా ఉన్నాయని కూడా ప్రధానంగా కనిపించవచ్చు. మరొక వైపు చూసుకుంటే ఇంకా జనాలను చూసుకుంటే అక్కడ అటు సైడ్ జనాలు, ఇటు సైడ్ జనాలు భారీగా వస్తున్నారు. మధ్యలో మాత్రం మూసి నది మాత్రం పైనకి ఉప్పొంగిపోతుంది. అసలు ఇది ఇట్లా పోవడానికి గల ప్రధాన కారణాలు ప్రభుత్వం చేసే నిర్లక్ష్యం వల్లనే. అది ఏదైతే మ్యాన్ హోల్స్ లో స్టిల్ట్ తీస్తే మాత్రం మెయిన్ రోడ్ల పైనకి నీళ్లు వచ్చినా కానీ లోపలి మ్యాన్ హోల్స్ నుండి బయటికి పోయే అవకాశాలు ఉండు. కానీ అట్లా చేయపోయేసరికి ఎక్కడికక్కడ వాటర్ నిలిచిపోవడం కూడా చూసుకుంటున్నాం. మరి ఇంకొక వైపు చూసుకుంటే మూసి అంటే మూసి స్టార్టింగ్ పాయింట్ నుండి, అంటే హైదరాబాద్ లో అక్కడ స్టార్టింగ్ పాయింట్ నుండి వచ్చే సమయంలో కూడా భారీ వరద నీరు కూడా చేరడం జరిగింది. ఆ వరద నీరు కూడా బ్రిడ్జిల పై నుండి కానీ మరియు బ్రిడ్జ్ మినిజలు కానీ ఇప్పటికే పోతుంది. చుట్టుపక్కల ఉన్న కాలనీలు కూడా మొత్తం నీట మునిగా. అంటే ఈ మూసి పక్కన సైడ్ కి కొంతమంది టెంట్లు కానీ గుడారాలు కానీ వేసుకొని జీవనం కొనసాగించే పరిస్థితి. కానీ వాళ్ళు కూడా ఇప్పటికే గల్లంతయ్యారు. వాళ్ళది కూడా ఇక్కడ ప్రధానంగా వాళ్ళ టెంట్లు కూడా పూర్తిగా పోయాయని తెలుస్తుంది. మనకి ఇక్కడ ఒక వ్యక్తి సమాచారం మేరకు ఇక్కడ కూడా మా ఇల్లులు కూడా పూర్తిగా ధ్వంసమైనాయని కూడా చెప్తున్నారు. పూర్తిగా ఈ వరద కారణానికి కూడా ఇప్పటికే తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నాము. అసలు గతం మేము ఇక్కడ ఉండబట్టి 15 సంవత్సరాలు అవుతుంది. అప్పటి నుండి ఇప్పటికి ఎప్పటివరకు రాలేదు. కానీ ఈ సంవత్సరం వచ్చింది. ఈ సంవత్సరం భారీ వరద రావడంతో తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఏదేమైనప్పటికీ కూడా ప్రభుత్వం చర్యలు తీసుకొని త్వరితగతిన వీళ్ళ సమస్యలు అంటే పర్మనెంట్ సొల్యూషన్ కూడా ఇట్లాంటివి తీసుకురావాలి. ఎందుకంటే ఇక్కడ ఎంజీబీఎస్ బస్ స్టాప్ దగ్గర కూడా భారీగా వరద నీరు రావడంతో ప్రజలు కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మనం ఇప్పుడు ఆల్రెడీ విజువల్స్ లో కూడా అబ్జర్వ్ చేస్తున్నాం కదా. ఆల్రెడీ ఎక్కడైతే ఎంజీబీఎస్ లొకేషన్ దగ్గర దాని బ్రిడ్జ్ పై నుంచి, బ్రిడ్జ్ కింద నుంచి అయితే వాటర్ ఒక డేంజర్ ఫ్లోట్స్ లాగా వెళ్తున్నాయి కదా. సో ఇప్పటి వరకున్న మరి అక్కడున్న పబ్లిక్ రియాక్షన్ ఏంటి?
ప్రధానంగా ఇక్కడ పబ్లిక్ రియాక్షన్ ఏ విధంగా ఉందంటే పబ్లిక్ కూడా తీవ్రంగా ఇబ్బందులు పడే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. ఎందుకంటే దసరా పండుగ సెలవులు కాబట్టి వాళ్ళు కూడా ఇంటికెళ్లే సమయంలో కూడా ఇలా జరిగిందని ఇప్పటికే తీవ్ర ఆందోళన కూడా వ్యక్తం చేస్తున్నారు. మరొక వైపు చూస్తే అసలు ఇలాంటి బ్రిడ్జ్ పైన ఇంత వాటర్ వ్యవస్థ ఇంత బాగా వస్తున్నప్పుడు కనీసం ఒక పోలీస్ పాయింట్ కూడా ఉండాలి కదా. అంటే అవుట్ దగ్గర ఒక పోలీస్ ఉండాలి, ఇన్ దగ్గర ఒక పోలీస్ ఉండాలి. కానీ పోలీస్ వ్యవస్థ కూడా ఇక్కడ లేకుండా కూడా పనిచేస్తుంది. ప్రజలందరూ కూడా అంటే ఎవరైతే ఇళ్లకి వెళ్దామనుకొని వస్తున్నారో ప్రయాణికులందరికీ కూడా తీవ్రంగా ఇబ్బందులు పడే పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఎందుకంటే ఈ బ్రిడ్జ్ పైన వాటర్ వస్తున్నాయి. ఏ సమయంలో అయినా కూడా వరద ఇంకెక్కువ పెరిగి ఎక్కువ అయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. కానీ ప్రభుత్వం ఎందుకు పట్టించుకుంటలేదు, పోలీస్ వ్యవస్థ ఎందుకు పట్టించుకుంటలేదు, మరి మిగతా వాళ్ళు ఎందుకు పట్టించుకుంటలేరని ఇప్పటికే తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారని కూడా తెలుస్తుంది. మరి మరోవైపు చూసుకుంటే మాత్రం చిన్నపిల్లలు అంటే గర్భిణీ స్త్రీలు కానీ చిన్నపిల్లలు కానీ వాళ్ళు కూడా సేమ్ ఇదే ఇబ్బంది పడుతున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. సంజన. ఆల్ రైట్ అరవింద్, థ్యాంక్ యూ ఫర్ ద లైవ్ అప్డేట్స్.